కడప జిల్లా పొద్దుటూరులో కిలాడీ లేడీలు హల్చల్ చేశారు. ఓ వస్త్ర దుకాణంలోకి కస్టమర్లుగా వెళ్లి తమ చేతివాటం చూపించారు. షాపులోకి నలుగురు మహిళలు ఇన్నోవాలా దర్జాగా వచ్చి కస్టమర్లుగా లోపలికి వెళ్లి ఖరీదైన 10 పట్టు చీరలను చోరీ చేశారు. వస్త్ర దుకాణంలో ఉద్యోగులను మాటల్లో పెట్టి ఖరీదైన పట్టు చీరలను చాకచక్యంగా దొంగిలించారు. మహిళలు షాపు నుంచి బయటికి వెళ్లిన తర్వాత చీరలు తక్కువగా కనిపించడంతో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. అందులో ఇన్నోవాలా వచ్చిన వారే దొంగతనం చేసినట్లు బయటపడింది. దీనిపై షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప జిల్లా పొద్దుటూరులో కిలాడీ లేడీలు హల్చల్ చేశారు. ఓ వస్త్ర దుకాణంలోకి కస్టమర్లుగా వెళ్లి తమ చేతివాటం చూపించారు. ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఎమ్మెల్యే కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలో ఈ రోజు ఒక ఘటన చోటు చేసుకుంది. దర్జాగా ఒక ఇన్నోవాలో ఒక 10 మంది లేడీస్ వచ్చి ఓ వస్త్ర దుకాణంలోకి వెళ్ళారు. అయితే అక్కడ ఖరీదైన చీరలను చూసి ఆ చీరలని దొంగతనం చేసుకుని యథావిధిగా దర్జాగా వాళ్ళ కారులోనే వెళ్ళిపోయారు తిరిగి. అయితే ఈ సమీప ఆ దుకాణంలో సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలను చూసి ఒక్కసారిగా ఆ స్థానికంగా ఉన్న ఆ దుకాణ యజమాని కంగు తిన్నారు. ఈ అంశం పైన సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఇంత దర్జాగా వచ్చి చీరలు మాత్రమే దొంగతనం చేసుకుని పోయారని చెప్పి ఫిర్యాదు చేసినట్లయితే ఈ అంశం పైన స్థానికంగా ఉన్న పోలీసులు అయితే ఫిర్యాదు తీసుకుని విచారణ అయితే వేగవంతం చేసినట్లయితే ఎమ్మెల్యే. థ్యాంక్ యూ మధు. Yes,